అక్టోబర్ 30న కోటి సోమవారం కోటి రెట్ల పుణ్య ఫలితం లభించాలి అంటే ఈ ఒక్క రోజు ఈ విధంగా పూజ చేయండి. శ్రీమాత్రే నమః. దుర్గమ్మ 2939 ఛానల్కి స్వాగతం. అక్టోబర్ 30న కోటి సోమవారం ఈ రోజు చేసే పూజకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది. కోటి సోమవారం చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందట. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో కలిసొచ్చే రోజునే కోటి సోమవారంగా పిలుస్తారు. అయితే ఈ పవిత్రమైన కోటి సోమవారం అంటే సోమవారం రోజునే రాదు. కార్తీక మాసంలో ఏ రోజు అయితే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారంగా పరిగణిస్తారు. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 30వ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది. కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసుకుంటే కోటి సోమవారాల పాటు ఆ పరమశివుణ్ణి పూజించినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి అక్టోబర్ 30వ తేదీ గురువారం నాడు అనగా కోటి సోమవారం రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ చేయండి. కార్తీక మాసంలో అత్యంత పరమ పవిత్రమైన రోజు కోటి సోమవారం. అంటేనే కోటి సోమవారాలకు సమానమైన రోజు. కాబట్టి ఈ కోటి సోమవారం రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఈ ఒక్కరోజు ఇంట్లో పూజ చేసుకుంటే చాలు, ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం తప్పకుండా మీకు లభిస్తుంది. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకొని పూజా గదిని శుభ్రం చేసుకొని ఇంట్లో శివపూజను ప్రారంభించాలి. కోటి సోమవారం నాడు శివునికి ఇష్టమైన పూలతో పూజిస్తే అఖండ రాజయోగం మీ ఇంటికి లభిస్తుంది. జిల్లేడు పూలు, గన్నేరు పూలు, జాజి పూలు లేదా చామంతి పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి. బియ్య పిండితో 2 ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి. పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలంటే బియ్య పిండి తీసుకొని అందులో కొన్ని ఆవు పాలు పోసి 2 ప్రమిదలను తయారు చేసుకోవాలి. ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజా గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు ఈ పిండి ప్రమిదలను పెట్టి ఆవు నేతితో దీపారాధన చేయాలి. ఇంతకీ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు పూజ ప్రారంభించే ముందు మీ పూజా గదిలో కొన్ని అక్షింతలను పెట్టుకోండి. పూజలో నైవేద్యంగా అరటి పండ్లు లేదా బెల్లం ముక్క తప్పకుండా పెట్టాలి. చివరిగా శివపార్వతులకు హారతి ఇచ్చి ధూపం సమర్పించి 3 ప్రదక్షిణలు చేసి అక్షింతలను తలపైన వేసుకొని శివపార్వతులకు నమస్కారం చేసుకోండి. ఈరోజు చేసే దీపారాధన వల్ల, నది స్నానం వల్ల, అలాగే ఉపవాసం వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాలు వస్తాయి. కాబట్టి కోటి సోమవారం నాడు స్త్రీలు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నట్లే. ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని శివాలయంలో దీపారాధన చేయండి. ఈ కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటారట. కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ కోటి సోమవారం నాడు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయండి. ముఖ్యంగా 365 వత్తులు దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం అంతా దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుంది. శివాలయంలో ఉండే గోపురం వద్ద కానీ ధ్వజస్తంభం వద్ద కానీ దీపారాధన చేయాలి. అలాగే దేవాలయంలో ఉండే రావి చెట్టు దగ్గర కానీ దీపారాధన చేయవచ్చు. గుడిలో దీపాలను వెలిగించడం కుదరని వాళ్ళు ఇంట్లో పూజ మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ దీపారాధన చేసుకోవచ్చు. ఈ కోటి సోమవారం నాడు శివాలయంలో విభూది పెట్టుకోండి. ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. శివాలయానికి మనం వెళ్ళి అడుగు పెట్టగానే శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఈ కోటి సోమవారం నాడు నంది కొమ్ముల నుండి ఆ పరమేశ్వరుని దర్శించుకున్న వారికి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ
మనసులో ఉన్న కోరికలు నెరవేరాలంటే ఈ కోటి సోమవారం నాడు శివుని వాహనమైన నంది చెవుల మన కోరికలు చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. అలాగే ఈ కోటి సోమవారం నాడు శివాలయం వెళ్ళి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చెప్పడం వలన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ కోటి సోమవారం నాడు ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు వరం ఇస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు శివునికి అభిషేకం చేస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి సంతోషాలు కలుగుతాయి. చెరుకు రసంతో అభిషేకం చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. తేనెతో శివుడికి అభిషేకం చేస్తే మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. బిల్వపత్రాలతో శివుడికి అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తాడు. మీరు ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలి లేదా భూమి కొనాలి అన్న గరికను నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. త్వరలోనే భూమి కొనే అవకాశం ఉంటుంది. గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అయ్యి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఆవు నెయ్యితో శివుడికి అభిషేకం చేస్తే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. పసుపు నీటితో అభిషేకం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. గంధం నీటితో అభిషేకం చేస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ కోటి సోమవారం నాడు ఒక చిన్న శివలింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే స్వయంగా ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నట్లే. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలంటే శాస్త్ర ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి. ఇంట్లో ఉండే శివలింగం బొటన వేలంత మాత్రమే ఉండాలి. ముఖ్యంగా లింగ రూపంలో ఉన్న శివలింగానికి కుంకుమ బొట్లు పెట్టకూడదు. శివలింగానికి కేవలం గంధాన్ని మాత్రమే సమర్పించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.